అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విజయానంది ఛానల్. ఈరోజు మన వీడియోలో వారాహి నవరాత్రిలో రెండో రోజు పూజా విధానాన్నయితే మీకు చూపించబోతున్నానండి. కలశం, అఖండ దీపం లేకుండా అతి సులభంగా అమ్మవారిని మనం ఈ 9 రోజులు కూడా ఆరాధించవచ్చు. ఇంటి గుమ్మంలో ఇలా ముగ్గులు వేసుకొని, గడపకి పసుపు, కుంకాలు అలాగే పుష్పాలను కూడా పెట్టుకొని గడప లక్ష్మిని అలంకరించుకోవాలి. ప్రతిరోజు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. మొదటి రోజు పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, రెండో రోజున మనం పూజాపీఠాన్ని కదపకూడదండి. దీపపు కుందుల్ని తీసి కొత్తవైతే పెట్టుకోవాలి. అలాగే దీపంలో ఆవు నెయ్యిని గాని, నువ్వుల నూనె గాని వేసి ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధ నియమాలతో ఆరాధిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. కుదిరిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్క రోజైనా అమ్మవారికి ఇలా దీపాల్ని పెట్టి నమస్కారం చేసుకుని ద్వాదశ నామాలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఈ రోజుల్లో చేసే అమ్మవారి జపం, దీపారాధన, పారాయణం ఇవన్నీ కూడా మనకి మంచి ఆధ్యాత్మిక అనుభూతినైతే కలిగిస్తుంది. దీపపు జ్యోతులకి అక్షింతలని, పుష్పాన్ని వేసి నమస్కారం చేసుకుని, ప్రతిరోజు కూడా అమ్మవారికి సుగంధ ద్రవ్యం ఏదో ఒకటి రాయాలండి. అలాగే మనం ఇక్కడ పెట్టుకున్న విగ్రహాన్నయితే మనం రోజు కదుపుకొని, ఇలా మనం పాలతో, పంచామృతాలతో, పసుపు నీళ్ళతో, కుంకుమ నీళ్ళతో, గంధం నీళ్ళతో అమ్మవారికి ప్రతి నిత్యము కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇలా అభిషేకం చేయడం కుదరలేకపోతే, ఫస్ట్ రోజు చేసిన తర్వాత ముఖ్యమైన తిథుల్లో అయితే మనం విగ్రహాన్ని కదిపి, విగ్రహానికి అభిషేకాలైతే చేసుకోవచ్చండి. ఎంతో శక్తివంతమైన వరాల జల్లులు కురిపించే వరాల తల్లిని కొలిచినట్లయితే, మనకు ఉన్న అన్ని ఇబ్బందులు కూడా అమ్మవారైతే తప్పకుండా తొలగిస్తారండి. ప్రతి ఒక్కరూ కూడా కొలుచుకోండి. అమ్మవారిని పూజ అయితే చేసుకోండి. మొదటి 3 రోజులైనా పూజ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే మధ్యలో పంచమి తిథి వస్తుంది కదా! ఆ రోజునైనా అమ్మవారికి ఇలా పూజనైతే చేసుకోవచ్చు. లేదు అంటే లాస్ట్‌న సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో అయినా అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చండి. కనీసం ఈ 9 రోజుల్లో ఒక్క రోజైనా అమ్మవారిని ఆరాధించడానికైతే ప్రయత్నించండి. సప్తమాతృకల్లో ఒకరిగా, దశమహావిద్యలో ఒకరిగా కొలుస్తారు. వరాహ రూపంలో కూడా అమ్మవారినైతే కొలుచుకుంటారు. అలాంటి ఈ గుప్త నవరాత్రులో వారాహి మాతను భక్తితో పూజించటం వల్ల మనకి ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. అలాగే జీవితంలో ఎటువంటి అడ్డంకులున్నా కూడా అమ్మవారు అవన్నీ కూడా తొలగిస్తారండి. అమ్మవారి అభిషేకం అయిన తర్వాత ఇలా అమ్మవారినైతే అలంకరించుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా మనం తమలపాకు దీపారాధన అయితే చేసుకోవాలండి. ఒక ఇత్తడి ప్లేట్‌ని గాని, రాగి ప్లేట్‌ని గాని తీసుకొని, ఒక 5 తమలపాకులను తీసుకొని, తమలపాకులకి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని, అందులో కొంచెం పసుపు, కుంకుమని, అక్షింతలని తీసుకొని, అందులో ఒక మట్టి ప్రమిదను ఉంచుకొని, అలాగే ఆవు నెయ్యిని పోసుకొని, ఎర్రని ఒత్తులను వేసుకొని, ఏకహారతితో దీపారాధన అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీపానికి ఇలా మనం పువ్వులను పెట్టుకొని అలంకరించుకోవాలి. ఇలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రత్యేక దీపాన్నయితే అమ్మవారికి వెలిగించుకోవచ్చండి. అలాగే అమ్మవారి యొక్క అష్టోత్తరాల్ని చదువుకుంటూ, కుంకుమని, అలాగే పుష్పాలని వేస్తూ అమ్మవారిని ఆరాధించుకోవాలి. అమ్మవారిని నవదుర్గ రూపంలో ఈ రోజున బ్రహ్మచారిణిగా, అష్టమాత్రికల రూపంలో బ్రహ్మీదేవిగా, వారాహీదేవి రూపంలో అమ్మను బృహత్వారాహిగా అయితే ఈరోజు అమ్మవారు పూజలైతే అందుకుంటారు. అలాగే ఉదయాన్నే సూర్యోదయానికి ముందే మనం ఈ పూజనైతే చేసుకోవాలండి. లేదు అనుకుంటే సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత అయితే పూజనైతే చేసుకోవాలి. వారాహిదేవి యొక్క మూలమంత్రాలు, అలాగే ద్వాదశ నామాలని ఎన్ని సార్లైనా సరే మనం చదువుకుంటూ పూజనైతే చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే లలితా సహస్రనామం కూడా ప్రతి నిత్యము కూడా చదువుకుంటే చాలా మంచిదండి. నైవేద్యాల విషయానికొస్తే కనుక, ఈ రోజున అమ్మవారికి కట్టె పొంగలి, పులిహారనైతే నివేదనిస్తారండి. లేదు అనుకుంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి పానకాన్ని ప్రతిరోజు కూడా నివేదించాలండి. అలాగే నేనైతే దానిమ్మ గింజలని, అలాగే అమ్మవారికి పానకాన్నైతే సమర్పించానండి. అలాగే ప్రతినిత్యము కూడా అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించాలండి.
అలాగే కర్పూర హారతిని కూడా ఇవ్వాలి. అలాగే ప్రతిరోజు కూడా కొబ్బరికాయని కొట్టవలసిన పని లేదండి. మొదటి రోజు కొట్టుకుంటే మీకు వీలున్నప్పుడల్లా కొబ్బరికాయనైతే అమ్మవారికి నివేదించండి. ఇలా అమ్మవారికి ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతిని, అష్టోత్తరాల్ని చదువుకుంటూ అమ్మవారిని ఆరాధించుకోండి. అలాగే ఉదయం, సాయంత్రం అమ్మవారికి ఇలా సాంబ్రాణి ధూపాన్నయితే చూపించాలండి. ఇలా సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మన ఇంటిలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి మంచి పాజిటివ్ అయితే వస్తుంది. ఇలా ఈ వారాహి నవరాత్రులు ప్రతిరోజు కూడా అమ్మవారిని ఇలా ఆరాధించుకుంటూ, అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.